హలో నమస్తే నేను అశోక్ వెల్కమ్ టు ప్రజా చైతన్యం. దేశంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఎలాంటి వ్యవహారాలు జరిగినా కూడా ఈవీఎంలకు సంబంధించిన అంశము మళ్ళీ చర్చనీయాంశంగా మారుతుంది. పార్లమెంట్ ఎన్నికలు ముగిసినప్పటికీ కూడా రాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నటువంటి ప్రతిసారి ఈవీఎంల మీద మళ్ళీ ఒక చర్చ జరుగుతుంది. ఈవీఎంలకు సంబంధించి గందరగోళం ఉందనో లేదంటే హ్యాకింగ్ జరుగుతుందనో ఇంకొకటి జరుగుతుందనో రాజకీయ పార్టీలు ప్రధానంగా ఆరోపణలు చేస్తూ వస్తున్నాయి. వాటన్నిటి మీద మనం మాట్లాడుతూ వస్తున్నాము, చూస్తూ వస్తున్నాం. అయితే ఈవీఎంలకు సంబంధించిన వ్యవహారం పైన పెద్ద పెద్ద టెక్ దిగ్గజాలు కూడా మాట్లాడుతూ వస్తున్నారు. ఈవీఎంలని మ్యానిపులేట్ చేయొచ్చు, ఈవీఎంలను హ్యాక్ చేయొచ్చు, ఈవీఎంలో ఉన్నటువంటి డేటాని మిస్యూజ్ చేయొచ్చు అంటూ కూడా మాట్లాడుతూ వచ్చారు. ఇటీవల దేశానికి సంబంధించి పార్లమెంట్ ఎన్నికలు జరిగినప్పుడు టెక్ దిగ్గజమైనటువంటి ఎలాన్ మస్క్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎలక్ట్రానిక్ సంబంధించిన ఏ పరికరాన్నైనా సృష్టించేది మానవుడే కాబట్టి దాన్ని డీకోడ్ చేయడమో లేదంటే దాన్ని హ్యాక్ చేయడమో ఆ మానవుడికి ఈజీగా సాధ్యమవుతుంది. అలాంటి పరికరాలను ఈజీగా హ్యాక్ చేయొచ్చంటూ కూడా టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ చెప్తూ వచ్చారు. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈవీఎంలకు సంబంధించిన వ్యవహారం మీద మళ్ళీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫేస్బుక్ అంటే మెటాకు సంబంధించిన కంపెనీ సీఈఓ మార్క్ జుకర్బర్గ్ కూడా ఇటీవల ఒక మీడియా ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. కోవిడ్కి సంబంధించిన అంశంలో ఎవరైతే సరిగా అంటే తప్పుడు డేటాని గూగుల్లో అప్లోడ్ చేశారో, తప్పుడు డేటా ఇన్ఫర్మేషన్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళందరూ కూడా రాజకీయాల పార్టీలకు సంబంధించిన వ్యక్తులందరూ కూడా ఓడిపోతూ వచ్చారు, ఇంక్లూడింగ్ ఇండియా అంటూ కూడా ఆయన ప్రత్యేకంగా భారతదేశాన్ని మెన్షన్ చేస్తూ వచ్చారు. అయితే 2024 సంవత్సరంలో చాలా దేశాల్లో ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో ఎవరైతే కోవిడ్కి భిన్నంగా ప్రభుత్వానికి సంబంధించిన మిస్ఇన్ఫర్మేషన్ పెట్టారో, మిస్ డేటా పెట్టారో ఆ రాష్ట్రాలు ఆ దేశాలన్నీ కూడా ఓడిపోతూ వచ్చాయి ఎన్నికలు అంటూ కూడా జుకర్బర్గ్ చెప్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఆయన చేసినటువంటి ఈ వ్యాఖ్యలు, ఇండియాకి సంబంధించి ఆయన మాట్లాడినటువంటి ఈ మాటలు కూడా దేశానికి సంబంధించినటువంటి బీజేపీ పార్టీకి, అధికారంలో ఉన్నటువంటి బీజేపీ నేతలకి కోపాన్ని తెప్పించింది. అయితే ఈ ఇష్యూ మీద జుకర్బర్గ్ చేసినటువంటి వ్యాఖ్యల మీద విదేశాంగ మంత్రిగా ఉన్నటువంటి జైశంకర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చారు. అయితే ఏదైతే జుకర్బర్గ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో వాటన్నిటికి కూడా ఆయన ట్విట్టర్లో గట్టిగా కౌంటర్ ఇస్తూ వస్తున్నారు. ఆ వీడియోని షేర్ చేస్తూ భారతదేశంలో కోవిడ్కి సంబంధించి అప్పుడు అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ 100% నియంత్రిస్తూ వచ్చింది. అందుకనే భారతదేశంలో కూడా మరణాలు తగ్గాయి. ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశంలో కోవిడ్కి సంబంధించినటువంటి కట్టడి కావచ్చు, వ్యాక్సిన్కి సంబంధించినటువంటి తయారీకి సంబంధించినటువంటి అంశం కావచ్చు, వీటన్నిటినీ కూడా భారత్లో వేగవంతంగా అభివృద్ధి చేయడానికి సంబంధించినటువంటి ప్రక్రియను బీజేపీ పార్టీ చేసింది. దానికి అనుగుణంగానే మళ్ళీ మేము మూడవసారి అధికారంలోకి వచ్చామంటూ కూడా జైశంకర్ చెప్తూ వచ్చారు. అయితే ఇప్పుడు జుకర్బర్గ్ ఏదైతే వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలన్నీ కూడా ఇతర రాజకీయ నేతలు అంటే ఓడిపోయినటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో, ఓడిపోయినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళకి పోల్చుకుంటూ వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ చెప్తూ వస్తున్నారు. వాస్తవానికి ఎన్నికలు జరిగినటువంటి ప్రతిసారి కూడా ఓడిపోయిన పార్టీ ఈవీఎంల మీద వ్యాఖ్యలు చేస్తూ వస్తుంది. అంతకుముందు ఎలాన్ మస్క్ ఏదైతే భారతదేశానికి సంబంధించి పార్లమెంట్ ఎన్నికలు వచ్చినప్పుడు, పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ విజయం సాధించినప్పుడు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా కొంత చర్చనీయాంశమైనటువంటి నేపథ్యంలో ఇప్పుడు జుకర్బర్గ్ చేసినటువంటి వ్యాఖ్యలన్నింటినీ కూడా ఇప్పుడున్నటువంటి టెక్ దిగ్గజాలు కావచ్చు, ఇప్పుడున్నటువంటి వ్యక్తులు కావచ్చు, ఇప్పుడున్నటువంటి రాజకీయ పార్టీలు కావచ్చు, వాళ్ళకి సంబంధించి కూడా పోల్చుకుంటూ చూస్తూ ఉన్నాయి. టెక్ దిగ్గజాలకు సంబంధించిన పెద్ద పెద్ద వ్యక్తులు ఎలాంటి ఇష్యూ చేసినా, ఎలాంటి మాట మాట్లాడినా, కేవలం చిన్న స్టేట్మెంట్ ఇచ్చినా, చిన్న ట్వీట్ చేసినా కూడా అది సంచలనంగా మారుతూ వస్తుంది. ఎలాన్ మస్క్ కూడా అలాంటి చిన్న చిన్న ట్వీట్లతోనే పెద్ద పెద్ద సంచలనాలు సృష్టించినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు జుకర్బర్గ్ ఈ రాజకీయాలకు సంబంధించి, భారతీయ ఎన్నికలకు సంబంధించి లేదంటే ఇతర ప్రాంతాలకు సంబంధించిన ఎన్నికలకు సంబంధించి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు సర్వత్రా ఆసక్తిగా మారాయి. దానికి భిన్నంగా బీజేపీకి సంబంధించిన కేంద్ర మంత్రులు కావచ్చు, బీజేపీకి సంబంధించిన పార్లమెంటరీ వ్యవహారాలకు సంబంధించిన వ్యక్తులు కావచ్చు, దీనికి కౌంటర్ ఇవ్వడంతో మరింత పెద్ద చర్చగా మాట్లాడారు. అయితే జుకర్బర్గ్ ఈ ఇష్యూ మీద ఎలా స్పందించాడో మనం చూసాం. కానీ దీని మీద పట్టించుకోకుండా ఉన్నట్టయితే బీజేపీకి సంబంధించి ఇంత ఇష్యూ వచ్చేది కాదు. కానీ దీన్ని బీజేపీ పట్టించుకొని దీని మీద పెద్ద ఎత్తున రాజకీయం చేయడం, పెద్ద ఎత్తున మాట్లాడటంతో నిజంగానే ఇలాంటి పరిస్థితి నెలకొందా, దేశంలో రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినటువంటి ప్రతి చోట కూడా ఈవీఎంలకు సంబంధించిన వ్యవహారం తలెత్తిందా, ఈవీఎంలో హ్యాక్ చేశారనేటువంటి అంశము ఇప్పుడు మళ్ళీ రాజకీయంగా చర్చనీయాంశంగా మారుతుంది. అయితే ఈవీఎంల పైన అన్ని రాష్ట్రాలు కూడా వ్యాఖ్యలు చేస్తూ వచ్చాయి. ఓడిపోయినటువంటి ప్రతి రాష్ట్రానికి సంబంధించి కూడా ఈవీఎంలకు సంబంధించి కొంత గోల్మాల్ జరిగింది, ఈవీఎంలకు సంబంధించి కొంత ట్యాంపరింగ్ జరిగింది, అందుకే మేము ఓడిపోయాం, అందుకే మా పార్టీ ఓడిపోయిందంటూ కూడా కొంతమంది రాజకీయ నేతలందరూ కూడా మాట్లాడుతూ వచ్చారు. మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి కావచ్చు, జార్ఖండ్ ఎన్నికలకు సంబంధించి కావచ్చు, ఇలా ఏ రాష్ట్రంలో చూసుకున్నా కూడా ఓడిపోయినటువంటి ప్రతి పార్టీ కూడా ఈవీఎం మీద అనుమానాలు వ్యక్తం చేస్తూ వచ్చింది. కానీ ఎన్నికల కమిషన్ మాత్రం దీనికి భిన్నంగా మాట్లాడుతూ వచ్చింది. ఎక్కడా కూడా ఈవీఎంను హ్యాక్ చేయడమో, ట్యాంపరింగ్ చేయడమో, వాటి బ్యాటరీకి సంబంధించిన డేటాకి సంబంధించిన దాన్ని మిస్యూజ్ చేయడమో ఎక్కడా కూడా జరగదు. ఇదంతా కూడా అవాస్తవము. ఓడిపోయినటువంటి
ఉన్నటువంటి రాజకీయ పార్టీలు వాళ్ళ రాజకీయ స్వప్రయోజనాల కోసం, వాళ్ళ రాజకీయం చేయటం కోసం ఎన్నికల కమిషన్ మీద నిందలు వేస్తున్నాయని చెప్పేసి కూడా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ చాలా గట్టిగా వారించినప్పటికీ కూడా టెక్క దిగ్గజాలు చెప్తున్నటువంటి మాటలు వింటుంటే మాత్రము దానికి భిన్నంగా కనిపిస్తుంది. ఎలాన్ మస్క్ కావచ్చు, జుకర్బర్గ్ కావచ్చు, వాళ్ళు చేసినటువంటి ఇప్పుడు ఈ వ్యాఖ్యలు కూడా ఈవీఎంలని పోల్చి చూసుకుంటూ ఉన్నారు. పెద్ద పెద్ద దేశాలు, అగ్రగామిగా ఉన్నటువంటి దేశాల్లో కూడా ఈవీఎంలను పక్కన పెట్టేసి బ్యాలెట్ని వాడుతున్నారు. కాబట్టి అలాంటి ప్రక్రియను కూడా మిగతా దేశాల్లో కూడా తీసుకొస్తే బాగుంటుంది. అప్పుడే సర్వత్రా ఎవరైతే వాళ్ళు ఓటు వేయాలనుకున్నారో వాళ్ళకి సంబంధించిన ఓటు ఖచ్చితంగా అభ్యర్థికి పడే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఈవీఎంలు ఉంటే మాత్రము గెలుపుకు సంబంధించిన మార్పులు చేసే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయంటూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. ఇప్పుడు జుకర్బర్గ్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు కూడా దేశవ్యాప్తంగా మళ్ళీ సంచలనంగా మారుతూ వస్తున్నాయి. ఈవీఎంలకు సంబంధించిన అంశం మీద మళ్ళీ ఒక సర్వత్రా చర్చ జరిగేటువంటి ప్రక్రియ కనపడుతుంది. దానికి భిన్నంగా ఇప్పుడు బీజేపీకి సంబంధించిన కేంద్ర మంత్రులు రియాక్ట్ అవుతాము, ఆయనకి లీగల్గా నోటీసులు ఇస్తామని చెప్పేసి చెప్పడం కూడా ఇప్పుడు రాజకీయంగా మరింత చర్చనీయాంశంగా మారుతుంది. మరి ఇప్పుడు ఈ ఇష్యూ ఎంతవరకు రాజకీయంగా దుమారం నేపుతుంది, దీనికి సంబంధించినటువంటి దేశానికి సంబంధించో రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులు ఎలా రియాక్ట్ అవుతారనేది మాత్రం చూడాలి. ఏది ఏమైనప్పటికీ జుకర్బర్గ్ చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం ఇప్పుడు సర్వత్రా రాజకీయంగా ఒక పెద్ద మంటను మండించబోతున్నాయి. బీజేపీకి సంబంధించి కావచ్చు, అలాగే దేశ రాజకీయాలకు సంబంధించి కావచ్చు.